ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మన రెసిపీ వచ్చేసి కుండలో పీతల పులుసు. ఆహా, చూస్తుంటేనే తినాలనిపిస్తుంది. నేనైతే ఫస్ట్ టైం అండి పీతల పులుసు వండడం, పీతల టేస్ట్ కూడా చూడడం. ఎలాగో మనకి పీతలు చేయడం రాదు కాబట్టి బయట చేయించుకొని శుభ్రంగా కడుక్కోండి. నేనైతే చాలా శుభ్రంగా నీట్గా కడుక్కున్నాను. కడుక్కున్న తర్వాత దీంట్లో కొంచెం పసుపు వేసుకోవాలి. తర్వాత 2 స్పూన్స్ కారం వేసుకోండి. వన్ స్పూన్ ఉప్పు, కల్లుప్పైనా సాల్ట్ అయినా వేసుకోండి, మీ ఇష్టం. వేసుకొని బాగా కలుపుకోండి. చెయ్యి మాత్రం పెట్టకండి, ఎందుకంటే నా చెయ్యి ఆల్రెడీ బ్రేక్ అయ్యింది. సో నేను చూపించిన విధంగా కలుపుకుంటే సరిపోతుంది. తర్వాత ఒక నిమ్మకాయ సైజు అంత చింతపండుని తీసుకొని బాగా కడుక్కొని కొంచెం వాటర్ వేసుకొని నానబెట్టుకోండి. తర్వాత మసాలా ప్రిపేర్ చేసుకుందాం. 2 ఉల్లిపాయలు, ధనియాలు, జీలకర్ర, మెంతులు, దాల్చిన చెక్క, ఒక 10 లవంగాలు, 3 యాలక్కాయలు, ఒక 6 to 7 వెల్లుల్లి వేసుకొని మిక్సీ పట్టుకోండి. టమాటా మాత్రం వేయకండి, తర్వాత టమాటా పేస్ట్ వేసుకోండి. తర్వాత ఒక పాట్ పెట్టుకొని తగినంత ఆయిల్ వేసుకోండి. నేనైతే అరౌండ్ ఒక 6 to 7 స్పూన్స్ వేసినట్టున్నా, ఎందుకంటే నాన్ వెజ్లో కొంచెం ఆయిల్ ఎక్కువగానే పడుతుంది కాబట్టి. అలా ఈక్వల్గా కలుపుకోండి. ఆ పాట్ చుట్టూరు ఆయిల్ అంతా మిక్స్ అవ్వాలి. తర్వాత మనం మిక్సీ పట్టుకున్న పేస్ట్ అంతా వేసుకోండి. దీంట్లో ఒక 6 to 5 పచ్చిమిర్చి కూడా వేసుకోండి. వేసుకొని బాగా మిక్స్ చేయండి. చూసారా, పొగలు వస్తున్నాయి కదా, అంటే కొద్దిగా ఫ్రై అవుతున్నట్టు అర్థం అన్నమాట. కొద్దిగా కరివేపాకు వేసుకోండి. కరివేపాకు స్మెల్ కోసం కాబట్టి చాలా స్మెల్ వస్తుంది, చాలా బాగుంటుంది. సో మనకి ఆనియన్ పేస్ట్ బాగా ఫ్రై అయ్యింది. సో దీంట్లో మనం టమాటాలు విడిగా పెట్టుకున్నాం కదా, ఆ పేస్ట్ దీంట్లో వేసుకోండి. వేసుకొని బాగా మిక్స్ చేయండి. మూత పెడితే కొంచెం త్వరగా మగ్గుతుంది. తర్వాత 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోండి. వేసుకొని బాగా కలిపి మూత పెట్టుకోండి. మనం సరిగా కలపలేదు అనుకో, కింద కొంచెం మాడుతుందండి. అందుకని నేను బాగా కలిపి మూత పెట్టుకున్నా. కొంచెం పసుపు వేసుకోండి మూత తీసుకొని. ఆల్రెడీ మనం పీతల్లో వేసుకున్నాం కాబట్టి కొంచెం వేసుకుంటే సరిపోతుంది. మసాలా స్మెల్ రాకుండా ఉండడానికి కొంచెం పసుపు వేసాం. పీతల్లో కొంచెం కారం ఎక్కువ పడుతుంది కాబట్టి ఇంకొక స్పూన్ కారం వేసుకున్నా. మళ్ళీ చాలా పోతే తర్వాత లాస్ట్లో వేసుకుందాం. చూసారు కదండి, ఆయిల్ పైకి తేలుతుంటే సో మనకి పేస్ట్ మొత్తం బాగా ఫ్రై అయినట్టు అర్థం అన్నమాట. తర్వాత ఇందాక ఉప్పు కారం వేసుకున్న పీతల్ని దీంట్లో వేసుకోండి. వేసుకుని బాగా కలుపుకోండి. మూత పెట్టేస్తే కొద్దిగా మగ్గుతుంది. మూత తీసుకొని చూసుకోండి మగ్గిందా లేదో. ఇందాక నానబెట్టుకున్న చింతపండు గుజ్జు అంతా వేసుకొని పీతలకి కొంచెం లైట్గా గిన్నెకి నాకు అంటుకుందనమాట ఉప్పు కారం అనేది. దాంట్లో కొద్దిగా లైట్గా వాటర్ వేసుకొని దీంట్లో కొంచెం వాటర్ వేసుకున్నా. ఆ వాటర్ని దీంట్లో మిక్స్ చేసుకొని వేసుకున్నా, ఎందుకంటే మనం దేన్ని వేస్ట్ చేయకూడదు కదండి. నాకు ఇంత కొంచెం వాటర్ తక్కువైనట్టు అనిపించినాయి. ఇంకొక గ్లాస్ వాటర్ వేసుకున్నాను నేను. మీకు కన్సిస్టెన్సీని బట్టి మీకు పులుసు ఎక్కువ కావాలంటే ఇంకొంచెం వాటర్ ఎక్కువ వేసుకోండి.
పీతలు బాగా ఉడకాలంట, లేదంటే అంత టేస్ట్ రాదన్నారు. నేను ఈ కర్రీ వండినప్పుడు యూట్యూబ్లో చూశాను, మా రిలేటివ్స్లో అడిగాను, మా మమ్మీని వాళ్ళని అడిగాను, అందరిని అడిగి సో నా టేస్ట్లో నేను చేశాను. కర్రీ అనేది మూత పెట్టుకొని మగ్గనివ్వాలి. సో కొంచెం కొంచెం బుడగలు వస్తున్నప్పుడు మనం ఉప్పు కారం అన్నీ సరిపోయిన లేదో చూసుకుందాం. నాకెందుకో కొద్ది కారం తగ్గినట్టు అనిపించింది. సో ఇంకొక స్పూన్, ఒక హాఫ్ స్పూన్ అలా కారం వేసుకున్న, కొంచెం మిరియాల పౌడర్ వేసుకొని కలుపుకొని మూత పెట్టుకోండి. కానీ ఈ పీతలు ఉడికినప్పుడు ఒక డిఫరెంట్ స్మెల్ అయితే వస్తుంది. మనం నాన్ వెజ్లో వండుకున్నప్పుడు ఫిష్, మటన్, చికెన్ ఈ స్మెల్ కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. అండ్ క్రాబ్స్ ఒక స్మెల్ చాలా డిఫరెంట్గా ఉంటుంది. మీరు అది గమనించారా ఎప్పుడైనా వండినప్పుడు? కింద కామెంట్ చేయండి. నేను ఎప్పుడైనా కొత్తిమీర 2 times వేస్తానన్నమాట. ఉడుకుతున్నప్పుడు కొత్తిమీర కొంచెం వేస్తాను, దించేటప్పుడు కూడా కొంచెం వేస్తాను. నాకు ఎందుకు అలా అలవాటు అనమాట. ఆ టేస్ట్ అంతా బాగుంటుందని. ఉడుకుతున్నప్పుడు కొత్తిమీర వేసామనుకో, దాని ఫ్లేవర్స్ అన్నీ మనకి బాయిల్ అయ్యి అదొక డిఫరెంట్ టేస్ట్ వస్తుందని నా ఫీలింగ్. ఆల్మోస్ట్ అయిపోయినట్టే. చూసారు కదండి, మనకి బాగా ఉడికినట్టు కనిపిస్తుంది. ఇంకొక 2 to 3 minutes బాయిల్ అయితే మనకి కర్రీ రెడీ అనమాట. చెప్పాను కదా, నేను 2 times కొత్తిమీర వేస్తానని. దించే ముందు కొత్తిమీర వేసి ఒక్క ఉడికితే అంతేనండి, అయిపోయింది. టేస్ట్ అయితే చాలా బాగుంది, మంచి ఫ్లేవర్స్ వస్తున్నాయి. ఏమండోయ్, మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేయడం. అలాగే ఈ కర్రీ మీకు నచ్చితే మీరు కూడా ట్రై చేయండి.